నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నందమూరి కుటుంబం నుంచి మరో వారసురాలు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే వార్తలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దివంగత నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని సమాచారం. తారకరత్న మరణం తర్వాత నందమూరి కుటుంబం ఆమెకు పూర్తిగా అండగా నిలుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ కు ఆమె బంధువు కావడంతో రాబోయే రోజుల్లో ఆమెకు పార్టీలో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. నారా దేవాంశ్ ధోతి పండుగ కుటుంబ సభ్యుల మధ్య అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. అమ్మమ్మ, తాతయ్య, మామయ్య చేతుల మీదుగా నారా దేవాంశ్ నూతన వస్త్రాలు అందుకుని ధోతి పండుగను నిరాడంబరంగా జరుపుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ప్రధాన కూడలలో ట్రాఫిక్ సమస్యకు తలనొప్పిగా మారిన స్ట్రీట్ వెండర్స్ తోపుడు బండ్లపై సీఐ లోకనాథం ఆంక్షల అస్త్రం సంధించారు. వాహనాలకు అంతరాయం లేకుండా నిర్దేశించిన చోట మాత్రమే స్ట్రీట్ వెండర్స్ తోపుడు బండ్లు ఉంచాలని, వ్యాపారులు పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని, లేని పక్షంలో చర్యలుంటాయని విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ కూడా నరసరావుపేట జిల్లా పల్నాడు పోలీసు ట్రాఫిక్ పోలీసు వారి విజ్ఞప్తి. ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి. ప్రస్తుతం నరసరావుపేట అనేది జిల్లా ప్రధాన కేంద్రమైనందున ట్రాఫిక్ సమస్య కూడా మనకి కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నరసరావుపేట టౌన్లో మల్లమ్మ సెంటర్ కానివ్వండి, అలాగే కోట సెంటరు, ఆర్టీసీ బస్ స్టాండు, పల్నాడు బస్ స్టాండు, ఫస్ట్ గేటు, ఇలా ప్రధాన కూడలలో ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సమస్య ఏర్పడడానికి ప్రధాన కారణము ఎవరైతే ఈ ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ యొక్క బలని పెడుతున్నారు. దానివల్ల వచ్చిపోయే వాహనదారులకి కొంతవరకు ఇబ్బంది ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఫ్రూట్ వెండర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ ఎవరైతే ఉంటారో మీకు మీ యొక్క వెహికల్స్ని ఆ బళ్ళుని పెట్టుకోవడానికి కొంత ఖాళీ ప్లేస్ అయితే లోపలికి ఉంటుంది, అక్కడ పెట్టుకోవాలని చెప్పేసి మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క బళ్ళుని పెడతారో వారి మీద మాత్రం ఖచ్చితంగా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము పదే పదే మీకు అవగాహన కార్యక్రమాల రూపంలో కావచ్చు, లేదా ఇండివిజువల్గా కానీ మీకు చెబుతూనే ఉన్నాము మీరు లోపల పెట్టుకోమని చెప్పేసి. కానీ కొంతమంది మాత్రం రోడ్డు మీద తీసుకొచ్చి మీ యొక్క ఆ బళ్ళను పెట్టడం మూలంగా వచ్చిపోయే వాహనదారులకి అది కొంతవరకు ఇబ్బంది ఉంటుంది. అలాగే మనకి ఎవరైతే ఈ ఆటో డ్రైవర్లు ఉన్నారో ఈ మన నరసరావుపేట పట్టణంలో ఆటోల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు కూడా దయచేసి ఈ యొక్క ట్రాఫిక్ నియమాలని పాటించాలి. మీరు మీ యొక్క ఆటోల్ని నడిపేటప్పుడు రోడ్డు మీద ఆపేసి ప్యాసింజర్స్ని ఎక్కించుకోవటం కానీ, అలాగే సెంటర్లో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బంది కలిగించడం కానీ చేస్తున్నారు. మీరు కూడా దయచేసి ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి సరైన ప్రాంతాల్లో పార్కింగ్ ఎక్కడైతే ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో మీ యొక్క వాహనాలు నిలుపుకొని ప్యాసింజర్ని ఎక్కించుకోవాల్సిందిగా మా యొక్క మనవి. ఎవరైతే ఈ చట్టపరంగా ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళందరికీ మేము చాలా సందర్భాల్లో అవగాహన కల్పించున్నాము. దయచేసి మీరందరూ కూడా ఈ యూనిఫామ్ వేసుకోవడం కావచ్చు, పరిమితికి మించి వాహనదారులు ప్యాసింజర్ని ఎక్కించుకోవద్దు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు, ఎక్కువ మంది ప్యాసింజర్లు ఎక్కించుకోవటం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కాబట్టి మీరు ఈ ట్రాఫిక్ నియమాలను పాటించి మీ యొక్క ఆటోల్ని సరైన ప్లేసుల్లో పార్కింగ్ పెట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మనకి నరసరావుపేట పట్టణంలో మోర్ సెంటర్లో మనకి ఈ షాపింగ్ మాల్స్ కానివ్వండి, అలాగే వ్యాపార సముదాయాలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వచ్చే వాహనదారులు ఎవరైతే ఉంటారో అక్కడ ఉండే సెల్లార్లలో మీ యొక్క వాహనాలను పెట్టించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి మా తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. అలాగే గత కొద్ది రోజుల నుంచి మేము ఈ స్పెషల్ డ్రైవ్ కింద ఏదైతే మా యొక్క టోయింగ్ వెహికల్ ఉంటుందో ఆ టోయింగ్ వెహికల్ ద్వారా రోడ్డుకి అడ్డంగా ఉండే వాహనాలు కానివ్వండి, తోపుడు బళ్ళు కానివ్వండి వాటిని కూడా తీసేస్తున్నాము. ఇది ఖచ్చితంగా కంటిన్యూ అవుద్ది. కాబట్టి వాహనదారులు కానివ్వండి, అలాగే తోపుడు బళ్ళు కానివ్వండి, మీరందరూ కూడా మార్జిన్ లోపలే మీ వాహనాలని, మీ యొక్క తోపుడు బళ్ళుని పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లోక్సభలో 8 మంది ప్రతిపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో సస్పెన్షన్ అయిన 8 మంది ప్రతిపక్ష ఎంపీలు నేటి సభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అనుమతించారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV